వీరదిమ్మ మనోహర్ రెడ్డి బుర్రా వంశీ జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం మంగళవారం వింజమూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వింజమూరు శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సాహవంతులైన యువకులు, మహిళలు, రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అప్పుడప్పుడు రక్తదానం చేయడం వల్ల మనకు మంచిదేనని, మనమిచ్చిన రక్తం 48 గంటల్లో తిరిగి మనం పొందగలమని తెలిపారు. ప్రతి సామాన్యుడు రక్తదానం చేసి పరోక్షంగా ప్రాణాలు కాపాడి దేవుడి స్థానంలో ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పూజా డెంటల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని పోరెడ్డి చరణ్ తేజ నిర్వహించి తగు వైద్య పరీక్షలు రోగులకు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. నా పేరు వంగాల కిషోర్. మేము మా ప్రాణ స్నేహితులు వీరదిమ్మ మనోహర్ రెడ్డి మరియు బుర్రా వంశీల జ్ఞాపకార్థం గత 7 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 2017 జనవరి 14న మా యొక్క ప్రాణ స్నేహితుడు వీరదిమ్మ మనోహర్ రెడ్డి రోడ్డు ప్రమాదవశాత్తు మరణానికి గురయ్యారు.
సో ఆయన జ్ఞాపకార్థంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయదలిచినప్పుడు మాకు వచ్చిన ఈ ఆలోచనే రక్తదాన కార్యక్రమం. మాకు మీ అందరికి కూడా విదితమే రక్తదానం యొక్క గొప్పతనం. ఒక యూనిట్ రక్తం అనేది కనీసం 3 ప్రాణాలు నిలబెడుతుంది. కావున మేము ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని ఒక మంచి దారిగా భావించి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని గత 7 ఏళ్ళుగా నిర్వహిస్తూ వస్తున్నాము. సో ఏ కార్యక్రమం అయినా ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. సో మా యొక్క మిత్ర బృందం ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది ప్రతి సంవత్సరం చేయగలుగుతున్నాము. సో ఈ యొక్క వేదిక తరపున మా మిత్రులందరికీ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ యొక్క వేదికని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వివేకానంద జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ వారికి, మద్దూరి గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు వింజమూరు IRCS సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. మనోహర్ రెడ్డి బుర్రా వంశీ గారి జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం, అదేవిధంగా వింజమూరు గ్రామానికి చెందిన యువతంతా కూడా పండగ దినం అయినప్పటికీ, సంక్రాంతి అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మన రెడ్ క్రాస్ అసోసియేషన్ తరఫున వింజమూరు, అదేవిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ అసోసియేషన్ తరఫున రక్తదానం చేయటం అనేది చాలా గొప్పతనము. ఈరోజు అనేక మార్గాలు ఉన్నాయి సేవ చేసేదానికి. విద్యాదానం ఉంది, అన్నదానం ఉంది, అదేవిధంగా రక్తదానం అనేది అన్నింటిలో కంటే చాలా గొప్పది. ఎందుకంటే మనం 250 ml రక్తం ఇచ్చినట్లయితే ఈ 250 ml రక్తము అనేక మంది ప్రాణాలను కాపాడేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గత 7 సంవత్సరములుగా పర్వదినం అయినప్పటికీ, సంక్రాంతి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచినటువంటి ఈ వింజమూరులో ఉన్నటువంటి మిత్ర బృందానికి, యువతకి, అదేవిధంగా రెడ్ క్రాస్ వారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ రెడ్ క్రాస్ ఈ రక్తదాన శిబిరం అనేది ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అవార్డులు ఇస్తూ ఉంటారు. మన వింజమూరు యువత ఈరోజు యువత అంటే ఎంతసేపటికి మొబైల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లే కాకుండా ఇటువంటి కార్యక్రమాలకు కూడా ముందుంటారు అనే విషయాన్ని ఇక్కడ నిరూపించినటువంటి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. సార్, నా పేరు భాస్కరరావు. నేను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో గత 10 సంవత్సరాలుగా బ్లడ్ మోటివేషన్ అండ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వింజమూరులో మన వీరదమ్మ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా బుర్రా వంశీ గారి జ్ఞాపకార్థం సంబంధించి మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా దాదాపుగా ఇప్పటికే 182 యూనిట్లు రక్తదానం చేసి మేమున్నాం అన్నట్టుగా ముందుకొచ్చారు. యూత్ అందరూ కూడా పండుగ కూడా పెద్ద పండుగ అనుకుండా పెద్ద పండుగ పనులు చేసుకొని కూడా ఎక్కడికొచ్చి ఇంత రక్తదానం చేసి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడి వాళ్ళకి సేవలు ఇస్తున్నారంటే, మరీ ముఖ్యంగా వింజమూరు యూత్కి అయితేమి కిషోర్ కుమార్ రెడ్డి గారు, చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళ టీము అందరికి కూడా రెడ్ క్రాస్ తరఫున పేరు పేరుగా మేము నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే రెడ్ క్రాస్లో దాదాపు ఒక 70 యూనిట్లు అవసరం ఉంటుంది. ఆ 70 యూనిట్లు కూడా అనేక రకాల పేషెంట్స్ వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక 10 కేసులు వస్తాయి. అదేవిధంగా కిడ్నీ పేషెంట్లు, రోడ్ యాక్సిడెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, గుండె జబ్బులు అనేక రకాలుగా బాధపడే వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు లేదు కాదనకుండా బ్లడ్ ఇస్తున్నామంటే ఇలాంటి వింజమూరులో జరిగిన మహా పెద్ద కార్యక్రమాలు చేయటం వల్లే మేము వాళ్ళకి లేదనకుండా బ్లడ్ సహాయం చేస్తున్నాము. ముఖ్యంగా జనవరి 1 నుంచి ఇప్పటి దాకా చూస్తే వింజమూరులోనే ఒక 100 యూనిట్స్ దాటి 182 యూనిట్లు మేము ఉన్నట్టుగా ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక వరదలాగా పారుతూ సేవకి ముందున్నారు వింజమూరులో. దాదాపుగా 5 సంవత్సరాలుగా ఈ యొక్క వీరదమ్మ మనోహర్ రెడ్డికి సంబంధించి, బుర్ర వంశీ వాళ్ళ జ్ఞాపకార్థకు సంబంధించి మనకి ప్రతి సంవత్సరం 14వ తేదీ బ్లడ్ ఇచ్చి ఎంతోమంది యొక్క ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తలసీమియా పిల్లలు, ఒక తలసీమియా పేషెంట్స్ ఒక 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మనమే బ్లడ్ ఇచ్చి, మనమే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, మెడిసిన్ ఇచ్చి సహాయ సహకారాలు రెడ్ క్రాస్ అందిస్తున్నాము. అదేవిధంగా 20 పడకల గది కూడా వాళ్ళకి రూమ్ కూడా ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కూడా తొందరగా ఓపెన్ చేస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే నెలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. బ్లడ్ ఎక్కించుకోకపోతే వాళ్ళు చాలా ప్రమాదంలో పడి చనిపోతారు. అలాంటి వాళ్ళకు కూడా మనం రెడ్ క్రాస్ వాళ్ళకి ఒక నెలకి 400 యూనిట్లు వాళ్ళకి ఫ్రీగా మనం ఇచ్చి సాయం చేస్తున్నాము. కాబట్టి ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేసిన వీళ్ళ టీము, వింజమూరు యొక్క టీము, గోపాల్ రెడ్డి సార్ అయితేమి, కిషోర్ గారు అయితేమి, వాళ్ళ టీం వాళ్ళందరికీ కూడా పేరు పైన రెడ్ క్రాస్ సంస్థను మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.